భారతదేశంలో ఢిల్లీలో ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతంలో ఉందో ఎన్నో సంవత్సరాలు నుంచి వెయిట్ చేసినటువంటి బీజేపీకి ఒకప్పుడు బీజేపీ అధికారంలో ఉండేది. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత బీజేపీ గెలవడం జరిగింది. కారణాలను కనుక మనం తెలుసుకున్నట్లయితే, అన్వేషించినట్లయితే ముఖ్యంగా మనకు ఉదయమే తెలిసిపోయింది. ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో అందరూ కూడా బీజేపీకి వేశారు. వాళ్ళకి ట్యాక్సులు తగ్గడం కానీ రకరకాలైనటువంటి రాయితీలు, ఉచితాలు అన్నీ కూడా చేయడం జరిగింది. అప్పు కూడా అన్నీ చేయడం, మరకలు జైలు పోవడం, ఈ భారతదేశంలో ఉండే రాజకీయ పార్టీలన్నీ కూడా బూజురా పార్టీలే, డబ్బులు దండుకోవడం పార్టీలు అని చెప్పి ప్రూఫ్ చేయడం వల్ల అప్పు కూడా డౌన్ అయిపోయింది. ఆ పార్టీ చీపురు కట్ట పార్టీ అవినీతిని చీపురుతో ఊడుస్తామని చెప్పి వాళ్ళే సారాయిలో కేసీఆర్ మాట విని వాళ్ళు అవినీతి చేయడంతో ఈరోజు ఆ విధంగా దాపురించింది. ఓడిపోవడానికి కారణం కూడా కేసీఆర్ ఓడిపోయాడు ఆల్రెడీ, అక్కడ కూడా కేజ్రీవాల్ కూడా ఓడిపోయాడు. ఇది జగమెరిగిన సత్యం, ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి బీజేపీ కట్టినట్టు. ముఖ్యంగా రాజకీయాల్లో ఇప్పుడే అన్నాజర్ గారు మాట్లాడుతూ ఆయన సారాయి ఇదే మాట కూడా చెప్పడం జరిగింది. అవినీతి ఎంత విచ్చలవిడిగా భారతదేశంలో ప్రజాస్వామ్యంలో తాండవిస్తుందంటే ఇది ఉదాహరణ. ఏ పార్టీ దగ్గర కూడా డబ్బులు లేకుండా మనుగడ ఉండదు. ఆ మనుగడ కోసమే పార్టీని విస్తరించే ప్రయత్నంలో అప్పు అయినటువంటి కేజ్రీవాల్ గారు పంజాబ్లో రావడం జరిగింది. మహారాష్ట్రలో అక్కడక్కడ కొంత మినుక్కన్నప్పటికీ బీజేపీ గుజరాత్ వాళ్ళ చేతిలో ఈరోజైతే చిత్తుగా ఓడిపోవడం జరిగింది. ఇవన్నీ ఆయనకు మైనస్, వీళ్ళకు ప్లస్. అదేవిధంగా వాళ్ళు అంచెలంచెలుగా ఏ రాష్ట్రంలో రావాలనుకున్నా వాళ్ళు అక్కడ వచ్చేస్తారు. ఇక్కడ తెలంగాణలో దృష్టి పెట్టారు. తెలంగాణలో కూడా రావడానికి నెక్స్ట్ ఎలక్షన్లో అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఏది మంచో ఏది చెడో చూసి ఓట్లేస్తారని, అదేవిధంగా లంచాలు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలని కోరుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ.